బిగ్ బాస్ హౌస్ లోకి దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమెకి సెలబ్రిటీలకు మించిన సెలబ్రిటీ హోదా దక్కిన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే సెలబ్రిటీలకి ఆల్రెడీ అందులో ఉన్న ఈ కామనర్స్ కి వీళ్ళందరికీ కూడా ఈమె ద్వారా కొన్ని హింట్లు ఇచ్చే ప్రయత్నం బిగ్ బాస్ చేశాడు. అందులో ఈమెకి కొంచెం ప్రయారిటీ ఎక్కువ, అంటే ఈమె ఏదో చెప్తుంది వాళ్ళందరూ వినాలి అన్న ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. ప్రతి సందర్భంలో ఆమె రాగానే ఆమె నుంచి ఏవో తెలుసుకోవడానికి ఆమె చుట్టూ వీళ్ళు ఈగల్లా తిరగడము, లేకపోతే తర్వాత ఒక మేజర్ థింగ్ ఒకటి జరిగింది. వాళ్ళందరికీ అంటే 1 to 13 నెంబర్స్ ఇచ్చి పోడియంస్ లాగా అందులో వారి స్థానాల్ని అంటే ఈమె దృష్టిలో ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారో ర్యాంకింగ్స్ ఇవ్వమని అడిగినప్పుడు లీస్ట్ నుంచి నేను ఫస్ట్ కి వెళ్తానని చెప్పింది. ఆ ప్రయారిటీ ఎలా ఉంది, ఆ నెంబర్స్ ఎలా ఇచ్చింది, ఎవరెవరికి ఏ కారణాలు చెప్పింది అనేది మాట్లాడతాను నేను ఈ వీడియోలో. సింపుల్ గా చెప్పుకుందామండి, ఎక్కువ ల్యాగ్ లేకుండా. నాకు కూడా పాయింట్స్, మేజర్ పాయింట్స్ ఏమున్నాయో అవి మాత్రమే గుర్తుపెట్టుకున్నా, మిగతా అంతా కూడా కొంచెం ల్యాగ్ గా ఉంటది కాబట్టి. దట్టు ఈ దివ్యకి పని చెప్పడం ఏంటంటే ఆమె అయితే బాగా మాట్లాడుతుంది కూడా, స్ట్రైట్ పాయింట్ చెప్తుంది. మిగతా ఇంకెవరన్నా వచ్చుంటే అంటే ఏ షాకిర్నో ఇంకొకరినో పంపించున్నా వాళ్ళందరూ కరెక్ట్ గా వాళ్ళ అభిప్రాయాల్ని కరెక్ట్ గా చెప్పలేకపోతుండే వాళ్ళేమో, కానీ ఈమె దివ్య కాబట్టి కరెక్ట్ గా చెప్పింది అనిపించింది. అండ్ ఆమె మాట్లాడిన దానికి కూడా ఎవరు పెద్దగా డినై చేయడము, మళ్ళీ దానికి ఆర్గ్యూ చేయడం లాంటివి అయితే ఎక్కువ జరగలేదు. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ 13 పొజిషన్ లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు అంటే లీస్ట్ పొజిషన్ లో ఆబ్వియస్లీ ఎక్కువగా ఎక్కడ కనిపించింది మన ఫ్లోరా గారే. ఫ్లోరా గారితో ఏంటంటే రీజన్స్ చెప్పింది. నేను వచ్చిన తర్వాత కూడా మీరు కాన్వర్సేషన్ ఒకటి స్టార్ట్ చేద్దామన్నా మీరు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయరు, ఎక్కువ కనిపించరు, ఇదే మీ ప్రాబ్లం, మీరు గుడ్ బట్ యాక్చువల్లీ ఎక్కువ కనిపించరు అని అయితే చెప్పింది. మళ్ళీ డిఫెండ్ చేసుకోవడానికి మొత్తం ర్యాంకింగ్స్ ఇచ్చేసిన తర్వాత డిఫెండ్ చేసుకునే అవకాశం ఇచ్చారు, అంటే ఏదైనా అడగడానికి ఛాన్స్ అన్నట్లు బిగ్ బాస్. అప్పుడు కూడా ఆమె పెద్దగా అయితే ఏం పాయింట్లు చెప్పలేదు. ఓకే మీరు చూడలేదు, నేను చేస్తున్నాను, నేను ఉంటున్నాను అని చెప్పింది అంతే తప్పితే పెద్దగా ఆమె నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయగలిగేది అయితే ఏం లేదు. తర్వాత 12th పొజిషన్ లో సడన్ గా అంటే ఇప్పటి వరకు బయట రాము రాథోడ్ తను విన్నరు, సెకండ్ ప్లేస్, టాప్ 5 అంటున్నారు కదా, రాము రాథోడ్ నిలబెట్టింది. దీనికి మేజర్ గా చెప్పిన రీజన్ ఏంటి అంటే తను ముందు ఒక టాస్క్ జరిగింది కదా, ఓనర్స్ గా వెళ్లే టాస్క్ లో, అందులో గివ్ అప్ ఇచ్చాడు. రీతు అన్ని తీసుకెళ్లిపోతుంటే అలా నిలబడ్డాడు కదా, డిఫెండ్ చేసుకోలేదు నువ్వు. మిగతా గేమ్స్ బాగానే ఆడినా గానీ ఇంకొకటి ఏంటంటే తను కొంచెం వీకే ఒక విధంగా. ఎలా అంటే గేమ్స్ లో ఏదో గట్టిగా ఇట్లా ట్రై చేసినా గానీ ఎక్కడ వీక్ అంటే తను మాట్లాడే దాంట్లో స్టాండ్ తీసుకునే వాటిల్లో ఎవరైనా ఏదైనా గట్టిగా అరిస్తే తన మాట మార్చేసుకుని భయపడ్డము, ఇలాంటి అన్నిట్లోనూ తను వీక్ గా కనిపిస్తున్నాడు. సో ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు మాత్రం మేబీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నాడు, కానీ మిగతా విషయాలు ఏంటంటే మంచి మనిషి, వీళ్ళిద్దరూ మంచి మనుషుల్లాగే ఉంటారు. ఫ్లోరా అయినా సైలెంట్ ఉంటుంది, రాము అయినా సైలెంటే, బట్ యాక్చువల్లీ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. నువ్వు గివ్ అప్ ఇవ్వడము వదిలేయడం అనేది నచ్చలేదు అలాంటి రీజన్స్ లో అని చెప్పేసి 12th పొజిషన్ ఇచ్చింది. సో 11th పొజిషన్ లో కళ్యాణ్ ని నిలబెట్టింది. కళ్యాణ్ కూడా ఎక్కడ కనిపించట్లేదు, నీ గేమ్ కనిపించట్లేదు అని చెప్పింది. ఎందుకు ఏం కనిపించట్లేదు అని అంటే నువ్వు ఏదో పెద్దగా ఒక డైలాగ్ ఒకటి చెప్తావు, మాట్లాడతావు, మళ్ళీ ఇంకెక్కడ ఉన్నట్లు అనిపించదు, నీ డైలాగ్ నువ్వు చెప్పేసి వెళ్ళిపోతున్నట్లు ఉంటుంది. అలా అంటే డిఫెండ్ చేసుకునే టైంలో తను ఏమంటాడంటే అని ఒక నవ్వు నవ్వాడు. ఇదే నీ ఎక్స్ప్రెషన్ నాకు నచ్చదు, ఈ ఎక్స్ప్రెషన్స్ అని నచ్చవు అని చెప్పింది. నిజంగానే కళ్యాణ్ కొన్ని చోట్ల ఏదో బయట వాళ్ళని చాలా తేలిగ్గా తీసి పాడేసినట్లు ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తాడు అనమాట. అంటే నేను టాపు, నన్ను కొట్టేవాడు ఎవడు లేడు అన్న టైప్ లో ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. మేజర్ గా తన గురించి నేను కూడా ఒకటి చెప్పాలండి, తను ఎవరైనా ఒక అబ్బాయితో అందులో ఉన్న మేల్ తో కలిసి కనిపించాడా కాన్వర్సేషన్స్ లో? ఎప్పుడు ప్రియాతో ఉంటాడు, లేకపోతే శ్రీజతో ఉంటాడు, లేకపోతే రీతుతో ఉంటాడు, ఇంతే. అమ్మాయిలతో కలిసి కాసేపు కూర్చుని ముచ్చట్లు పెట్టడం తప్పితే మిగతా వాళ్ళతో ఎవరితోనూ పెద్దగా ర్యాపో బిల్డ్ అవుతున్నట్లుగా మాట్లాడుతున్నట్లుగా ఇంకెక్కడ నాకైతే ఏం కనిపించట్లేదు. కళ్యాణ్ ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గేమ్లు ఆడితే అది వచ్చినప్పుడు, కాకపోతే మిగతా విషయాల్లో అయితే ఏమి పెద్దగా కనిపించట్లేదు నిజంగానే తన గేమ్. ప్లస్ నిన్న ఎపిసోడ్ లో కూడా అసలు తనకి అంటే చూపించలేదు కానీ అవన్నీ కట్ చేస్తారు లైవ్ లో. అసలు సంచాలకుగా నిలబెడితే దేని మీద తనకి అసలు ఫోకస్ లేదు, అస్సలు దేని మీద జీరో అని చెప్పాలి. ఇంకా బిగ్ బాస్ చెప్తున్నాడు కళ్యాణ్ మీకు ఇచ్చిన దాన్ని మీరు ఏం చూసుకుంటున్నారని అడిగాడు కూడా బిగ్ బాస్. అంటే అంత బిగ్ గా తను సంచాలకుగా ఉన్నాడు. చాలా ఫెయిల్యూర్ నిజంగా. లైవ్ చూసుంటే నాకు తెలిసి చాలా మందికి అర్థమై ఉంటది కళ్యాణ్కి అస్సలు కొంచెం కూడా క్లారిటీ లేదు దేని గురించి అని. అసలు ఇచ్చిన టాస్క్ మీద తను చూసుకోవాల్సింది సంచాలకుగా చాలా ఏమనాలి జీరో, అసలు మొత్తం ఫెయిల్యూర్ అయిపోయినట్లే కనిపించింది నాకైతే. సో దాన్ని ఎక్కువ హైలైట్ చేయలేదు అంతే ఎపిసోడ్ లో.
తర్వాత 11th పొజిషన్ లో తన్ని చూసాం కదా. ఇంకా 10th పొజిషన్ లోకి వచ్చేసరికి శ్రీజాని నిలబెట్టింది. తను ఏదైనా ఒక వాదన్ని తెగ వరకు లాగుతూనే ఉంటది కానీ ఆ వచ్చిన గొడవ కొంచెం కంక్లూజన్ కు వచ్చేలాగైతే మాట్లాడదు. ప్రతిదాన్ని సాగదీస్తూ ఉంటది. గొడవ క్లోజ్ అయిపోవడానికి ప్రయత్నించదు, పెరగడానికే ప్రయత్నిస్తుంది అని ఒక రీజన్. అంటే తన వాయిస్ గురించి నేను చెప్తూనే ఉంటాను కదా, ఆ రీజన్ కూడా చెప్పింది. తను మళ్ళీ రివర్స్ లో డిఫెండ్ చేసుకోవడానికి వచ్చినప్పుడేమో ఆ విషయాలన్నీ మాట్లాడుతుంటే, నువ్వు అన్న మైనస్ నా ప్లస్ అనుకుంటున్నాను నేను అంటే, సరే ఇంత చెప్పినా నువ్వు మార్చుకోండి అంటే నీ ఇష్టం అని చెప్పింది. అదైతే కరెక్ట్. అంటే తనకి బయట ఉన్న హింట్స్ చెప్తుంది, బయట ఏమనుకుంటున్నారు అనే విషయాలే వాళ్ళకి అర్థమయ్యేలా తెలియజేస్తూ ఆ ప్లేసెస్ లో నిలబెట్టింది. తర్వాత 9th పొజిషన్ లో హరీష్ గారిని నిలబెట్టింది. హరీష్ గారు ఏంటంటే ఫస్ట్ లో ఆయన బయట ఆల్రెడీ అగ్ని పరీక్షలో ఉన్న విధానం చూసి అదంతా ఈయన ఒకలా ఉంటారనుకుంటే, వచ్చిన తర్వాత ఆయన అంతా చాలా డిఫరెంట్ గా మారిపోయారు కదా. అసలు 1 వీక్ అయితే మొత్తం ఏడుస్తున్నా, పక్కన కూర్చుంటున్నా, అసలు ఎవరితోనో లేకుండా, అన్నం తినకుండా ఇవన్నీ చేస్తున్నారు కదా. ఇలాంటి యాక్షన్స్ అన్ని కూడా నాట్ యాక్సెప్టబుల్. మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలా ఉండడం కాదు, మళ్ళీ మీరు తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వాలి, అది ఇంకా కనిపించట్లేదు నాకు అనే రీజన్ లో అక్కడ చూపించింది. మీరు ఈయన అండం హరీష్ గారు, మీరు నన్ను 9th పొజిషన్ లో నిలబెట్టారు, ఓకే, ఈ విషయాలతో మీ వైపు నుంచి చూస్తే 6, నా వైపు నుంచి 9, నేను ఇది చూపిస్తా అని ఏదో ఆయన స్టైల్, ఆయన డైలాగ్ వేస్తాడు, పెద్దగా పంచపాడలే కానీ అట్లా అన్నాడు మాట, ఏదో ఒకటి అంటాడు ఆయన అలాగా. తర్వాత 8th పొజిషన్ లో ప్రియాని నిలబెట్టింది. ప్రియాని ఎందుకు అంటే కారణాలు చెప్పింది. నువ్వు నీ అభిప్రాయాలు నీకు స్ట్రాంగ్ గా లేకుండా నువ్వు వేరే వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు, గ్రూప్ తో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. ప్రియా యాక్చువల్లీ తనకి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది తన పాయింట్ ఏదన్నా చెప్పినా. కాకపోతే ఎందుకో శ్రీజ ఏమన్నా అంటేనో, ఇంకొకరు ఏమన్నా అంటేనో, లేకపోతే గ్రూప్ ఏమన్నా అంటేనో వాళ్ళతో కొద్దిగా అలాగా బెండ్ అయిపోతుంది. తన రీజన్స్ మీద తను స్ట్రాంగ్ గా ఉండట్లేదు అనేదో తనకి 8th పొజిషన్ ఇచ్చింది. తర్వాత 7th పొజిషన్ ఎవరికి ఇచ్చింది అంటే రీతుకి. రీతుని నిలబెట్టి, రీతు ఏంటంటే కొంచెం కొన్ని గేమ్స్ లో అప్పుడు ఓనర్స్ గా వెళ్ళడానికి ఇచ్చిన ఆ గేమ్ ఏదైతే ఉందో దాంట్లో తను మరీ తన వాళ్ళకే వ్యతిరేకంగా, అంటే తన ఫ్రెండ్స్ ప్లస్ తన ఓనర్సే, అంటే తను టెనెంట్స్ అప్పుడు ఆ టైంలో. సో తన గ్రూప్ మీద, తన ఫ్రెండ్స్ మీద కూడా తను ఎందుకో అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయి మరీ ఎక్కువగా అగ్రెసివ్ గా ఆడేసిందేమో, వీళ్ళంతా నాకు వ్యతిరేకంగా ఆడుతున్నారని ఎక్కువ ఫీల్ అయిపోయి వాళ్ళకి వ్యతిరేకంగా చాలా గట్టిగా ఆడింది ఆటలో. అంత అవసరం లేదు, నువ్వు కొన్ని విషయాల్లో ఆలోచించలేకపోతున్నావేమో అనిపిస్తుంది నాకు, అది ఇదని ఏదో చెప్పింది కొన్ని కారణాలు. తిను డిఫెండ్ చేసుకున్న టైంలోనేమో ఏమంటది, నేను కరెక్టే అని చెప్పేసి రితు మాట్లాడుతుంది కదా, ఏదో ఒకటి మాట్లాడుతుంది, తను చెప్పింది. అయినప్పటికీ స్థానాలు అయితే మారు, జస్ట్ చెప్పుకోవడానికి మాత్రమే ఇవి. తర్వాత 6th ప్లేస్ లో సుమన్ శెట్టిని నిలబెట్టింది. సుమన్ శెట్టి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు, ఎందుకంటే అసలు నాకు 6 ఇచ్చిందా అన్న హ్యాపీ మాట తనలో, నేనేం చేశాను రా అన్నట్లు ఒక ఆనందంలో వచ్చున్నాడు. వచ్చి మిగతా వాళ్ళందరికీ కూడా వాట్ ఏ మిరాకిల్ అన్నట్లుగా పెట్టారు ఎక్స్ప్రెషన్ తను 6 లో నిలబెట్టేసరికి. తర్వాత ఒక జోక్ కూడా చెప్తారు, లోపలికి అంతా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కూడా డిఫెండ్ చేసుకోవాల్సిన టైంలో ఏం అడగలేదంటే ఇంకేం అడుగుతాడు అంటే, ఇమాన్యుల్ భరత్ గారు అనడం మాట, బర్నీ గారు ఏమంటున్నారంటే, ఇంకేమడుగుతారు, ఇంతకీ 6 లో ఎందుకు నిలబెట్టావు, అంత గొప్పగా ఏం చేశాను నేను అన్నట్లు అడగాలి తప్పితే 6 లో ఎందుకు నిలబెట్టావు అని క్వశ్చన్ చేయడానికి లేదు. ఇంకా అంత హ్యాపీగా ఉన్నాడు మనోడు అని చెప్పేసి ఇంకా చాలా ఆనందంలో ఉన్నారన్నమాట ఇమాన్యుల్, భరణి గారు అండ్ ఇంకా సుమన్ శెట్టి. ఆనందానికి అయితే అవధులేవు మాట, ఇంక నవ్వుతూనే ఉన్నాడు, ఆ మొహంలో నవ్వు 6th పొజిషన్ లో పెట్టినందుకు. తర్వాత టాప్ 5 నుంచి ఇప్పుడు మొదలు పెడదామండి. టాప్ 5 లో 5th పొజిషన్ లో ఉన్నదేమో తనుజకి ఎందుకో కొంచెం దివ్య బిస్కెట్లు వేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకు అంటే వచ్చినప్పటి నుంచి నీతో మాట్లాడాలనిపిస్తుంది, క్యూట్ గా ఉంటది, అది ఇది ఇవన్నీ చెప్తుంది. నాకు ఎందుకో కొంచెం బిస్కెట్ ఎందుకు అంటున్నాను అంటే, తనుజకి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. తనకి హీరోయిన్ గా అండ్ మిగతా షోస్ లోంచి తనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ ఎపిసోడ్ లో అయితే ఎక్కువ ఉన్నది తనుజకే. అందుకని కాస్త కోస్త బెనిఫిట్ అవుతుంది అని అనుకుని తనకి అలా బిస్కెట్స్ వేస్తుందేమో అన్న ఒక ఫీలింగ్ నాకు. అఫ్ కోర్స్ తనుజ ఏం బ్యాడ్ ప్లేయర్ కాదు, కాకపోతే తను అరుస్తుంది అని నేను నిన్నటి ఎపిసోడ్ లో కూడా చెప్పాను. ప్రతిదానికి అందరి మీద అరుస్తూ ఉంటది, ఎవరని కూడా చూడదు, ఆ గొంతు కూడా అంతేలే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఇంకా నేను వేరే విషయాలు కూడా నేను వేరే ఎపిసోడ్ లో చెప్తాను ఆమె గురించి కొన్ని విషయాలు, మీరు చూస్తూ ఉంటే అసలు తను ఏమేమి చేస్తుంది, తన మిస్టేక్స్ ఏంటనేది అర్థమవుతుంది. ఎనీవేస్ తను చెప్పింది ఏంటి అంటే, అంత బానే ఉంది కానీ ఇంకా కొంచెం గట్టిగా ఆడాలన్నట్టుగా ఏదో రీజన్ చెప్పింది, అందుకు 5th పొజిషన్ ఇచ్చింది మాట తనుజకి. తర్వాత 4th పొజిషన్ లో పవన్ ని నిలబెట్టింది. పవన్ డిజర్వ్ పర్సనే, కాకపోతే తన గేమ్
రీతు వల్ల ఇంకో పక్కకి వెళ్తుంది, లేకపోతే ఇది ఒక లవ్ డ్రామా, ఇది ఇంత నడుస్తుంది, ఈ విషయాలు ఏం చెప్పలేదు. ఎందుకంటే అవి చెప్పడం అక్కడ కరెక్ట్ కాదనుకుంది, అది అయితే కరెక్ట్. ఎందుకంటే దానివల్ల తిన గేమ్ ఏమీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు. పవన్ ఇండివిజువల్ గా మంచోడు, అందరి గురించి ఆలోచిస్తాడు, అవన్నీ బాగానే చూసుకుంటాడు, గేమ్ విషయానికి వచ్చినప్పుడు కూడా గట్టిగా ఆడతాడు. ఇవన్నీ విషయాలు పాయింట్లు కరెక్ట్ గా అర్థమయ్యేలాగా తనకి చెప్పింది అక్కడ. అండ్ సంచాలక్ గా రీతు ఫెయిల్యూర్ అయిన ఒక గేమ్ ఏదైతే ఉందో, అంటే తను కెప్టెన్ అవ్వడానికి, అక్కడ కూడా రీతు తప్పు ఉంది, నువ్వు మేబీ గెలిచేవాడివేనేమో అప్పుడు కూడా ఒకవేళ, కాకపోతే తన మిస్టేక్ తో ఇది జరిగింది, నేను దాని గురించి ఏం అనట్లేదు, బట్ నీ మట్టుకు నువ్వు కరెక్ట్ గానే ఆడుతావు, ఇంకొంచెం ఏదో చిన్న చిన్న కరెక్షన్స్ ఏవో చెప్పేసి అక్కడే తనకి 4th పొజిషన్ లో నిలబెట్టింది. ఇంకా టాప్ 3 విషయానికి వచ్చినట్లయితే సంజన గారు. సో మిగతా వాళ్ళకి షాక్, ఏంటివిడా దొంగతనాలు చేస్తుంది, ఇదే గేమో అని కొట్టుకుంటున్నారు కదా మిగతా వాళ్ళందరికీ. కానీ 3rd పొజిషన్ ఇచ్చినందుకు చాలా మంది ఫేస్లు అయితే లిటరల్లీ మాడిపోయాయి అన్నమాట. 3rd పొజిషన్ ఏంటి అసలు సంజన గారికి, ఆవిడ దొంగతనాలు తప్ప ఏం చేసింది అని. సో ఆమె అది చేసే బయట అయితే ఇంపాక్ట్ చేసింది. ఆమె నా మీద ఒక ఇంపాక్ట్ ఏమనాలి, ఒక ఏమంటారు కరెక్ట్ వర్డ్ గుర్తు రావట్లేదు, సో క్రియేట్ చేసుకుంది. అదైతేని ఆవిడ ఉన్నది అన్న ఒక ఇంపాక్ట్ క్రియేట్ అయితే అయ్యింది అని చెప్పి చెప్తుంది. సో అది ఎలా అయింది, బాగుందా, బాగాలేదా, నెగిటివా పాజిటివా అని సంజన కూడా అడుగుతుంది. అడిగితే అది నా వరకు అయితే నెగిటివే, కాకపోతే మీరు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు కాబట్టి మిమ్మల్ని నిలబెట్టాను అని చెప్పింది. యాక్చువల్లీ అయితే బయట పాజిటివ్ గానే ఉంది, ఆమెకి ఏం నెగిటివ్ గా లేదు ఆ విషయాలు. కాకపోతే అలా అని చెప్పేస్తే మళ్ళీ ఆమె రెచ్చిపోద్దని భయంతో దివ్య ఒక ఇంపాక్ట్ అయితే ఉంది అని చెప్పి కాసేపు అని మళ్ళీ నా వరకు అయితే మళ్ళీ నెగిటివే అని చెప్పి అంటుంది. కానీ యాక్చువల్ గా అయితే ఆమెని 3rd పొజిషన్ లో నిలబెట్టింది. సంజన కూడా హ్యాపీగానే ఉంది మనసులో, అండ్ 3rd వచ్చిందంటే హ్యాపీనే కదా. తర్వాత 2nd పొజిషన్ లో నిలబెట్టింది ఎవరిని అంటే మన ఇమాన్యుయల్ ని 2nd ఇచ్చింది. నాకైతే ఇమాన్యుయల్ కి ఫస్ట్ కూడా ఇవ్వచ్చు అనిపించింది, ఎందుకంటే బర్నీ గారితో కంపేర్ చేస్తే కూడా ఇమాన్యుయలే బెటర్ గా ఆడతాడు. కాకపోతే ఇమాన్యుయల్ కి 2nd పొజిషన్ ఇచ్చింది. ఇంకా తన రీజన్స్ ఏవో అన్ని పాజిటివ్ గానే ఉంటాయి. కానీ ఒకటి ఏంటంటే పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ అది త్యాగం చేద్దాం, ఇది త్యాగం చేద్దాం లాంటివి కొన్ని వదులుకోవాలన్న సజెషన్స్ ఇచ్చింది. తర్వాత బర్నీ గారికి 1st పొజిషన్ ఇచ్చింది. సో బర్నీ గారికి 1st పొజిషన్ ఇచ్చిన కారణం ఏంటంటే మేబీ వాళ్ళందరిలో కొంచెం ఆయన కొద్దిగా సీనియర్ గా ఉంటాడు, ఫిజికల్ గా చూడడానికి బాగా కనిపిస్తారు, ఒకటి గట్టిగా ఆడగలుగుతారు, ఒకటి అంటే ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. లేకపోతే ఆయనలో కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి, ఎందుకంటే సంచాలక్ గా రీతు ఫెయిల్యూర్ అయితే ఈయన అసలు మాట్లాడలేదు, అది ఈయన దగ్గర ఉన్న మైనస్ పాయింట్. తర్వాత మిగతా వాళ్ళందరితో కలిసిపోయే విషయాల్లో మాట్లాడుకుంటే కూడా ఆయన ఒక గ్రూప్ తోనే ఉంటున్నాడు, మాక్సిమం సెలబ్రిటీ గ్రూప్ తో, మిగతా వాళ్ళు ఏమో అందరితోనేమో పెద్దగా అయితే కలవట్లేదు. బట్ అవి పక్కన పెడితే ఆయనతో ఈమెకి ఏది సెట్ అయింది అంటే ఈయన ఆలోచనలు ఆమె ఆలోచనలు సేమ్ ఉంటాయంట, అంటే దివ్య ఆలోచనలు ఈమె. సో అలా కరెక్ట్ గా అనిపిస్తాయి, మీరు బాగా ఆలోచిస్తారు, బాగా గేమ్ ఆడతారు, ఇవన్నీ చెప్పి 1st పొజిషన్ ఇచ్చింది. ఇది ఇంకా డిఫెండ్ చేసుకోవడానికి ఏముంది, టాప్ 5 లో ఉన్న వాళ్ళు ఏం పెద్ద డిఫెండ్ చేసుకోలేదు. డిఫెండ్ చేసుకోవాలంటే అయితే గితే ఇంకా 6th 7th పొజిషన్ నుంచి చేసుకోవాలి. 6th లో ఏమో సుమన్ శెట్టి గారు ఉన్నారు, ఆయన ఏం అడగలేదు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఒకలాగా ఉన్నారు. తర్వాత ఫైనల్ గా వచ్చేసి ఒక చోట రీతు వచ్చి అడుగుతూ ఉంటది అన్నమాట ఎవరిని, ఇమాన్యుయల్ ని, నేను ఏం చేంజ్ చేసుకోవాలి అని. నువ్వు కరెక్ట్ గా ఆడుతున్నావమ్మా, నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండు అని చెప్తున్నాడు. అంతే ఇంకా అంతే, అంతకు మించి ఏం ఆడుతుంది, తను ఏదో చేయగలిగే ఏదో చేస్తుంది, లవ్ ట్రెక్ ఏదో నడిపిస్తుంది, ఇంకా అంతకు మించి చేయదు. పోనీలే ఒక విధంగా అయితే తనది కరెక్ట్ గానే ఉంది అనుకోవాలి, ఎందుకంటే గేమ్ వచ్చినప్పుడు చాలా ఏమన్నా అగ్రెసివ్ గా ఆడుతుంది. సో అది కూడా కావాలి, అన్ని బాగానే ఉన్నాయి, నువ్వేం మార్చుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా ఇమాన్యుయల్ సజెషన్ ఇచ్చాడు. ఇవ్వండి పొజిషన్స్ అయితే 13 లీస్ట్ పొజిషన్ లోనేమో ఫ్లోరా గారు ఉన్నారు, 1st పొజిషన్ లో భరణి గారు ఉన్నారు. టాప్ 5 లో ఎవరైతే అనుకున్నామో మాక్సిమం వాళ్ళే ఉన్నారు. ఇంకెవరన్నా మారితే గీతే అంటే మొత్తం ఎపిసోడ్ అయిపోయిన తర్వాతకి ఆ చివరికి ఏమన్నా మారితే చెప్పలేం, 1-2 పొజిషన్స్ తప్పితే టాప్ 3 లో ఉండే వాళ్ళు అయితే మాక్సిమం వాళ్ళే ఉంటారనేది నా ఫీలింగ్. మీ ఫీలింగ్ ఎలా ఉంది, ఈ ర్యాంకింగ్స్ తను ఎలా ఇచ్చింది అనేది మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కమెంట్స్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.